వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రాముడు రావణుణ్ణి సంహరించిన తరువాత ఈ భూమండలమంతా ఏకఛత్రాధిపతిగా పరిపాలించాడు. రాముడి పరిపాలనలో ఈ భూమండలమంతా సస్యశ్యామలంగా ఉంది. అలా ఉండగా ఒకానొక సమయంలో భూలోకానికి నల్లగా నిగనిగలాడుతున్న ఒక మహాపురుషుడు వచ్చాడు. ఆయన చూడడానికి నల్లగా ఉన్నాడు, కానీ అతని శరీరం నుంచి అపూర్వమైన కాంతి బయటకు వస్తుంది. ఆయన రాముడి దగ్గరకు వచ్చి, రామచంద్ర, నీతో ఏకాంతంగా మాట్లాడాలి అని చెప్పాడు. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వుతూ, మన ఇద్దరం రహస్యంగా మాట్లాడాలా లేదా సభలో మాట్లాడాలా అని అడుగుతాడు. అప్పుడు అతను, రామచంద్ర, మన ఇద్దరం నీ భవనంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సమావేశం జరుగుతుండగా నేను నీతో మాట్లాడుతున్న మాటలు నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. ఎవరైనా వినడానికి ప్రయత్నించినా లేదా సమావేశ మందిరంలోకి వచ్చినా వారికి మరణశిక్ష విధిస్తానంటేనే నేను నీతో మాట్లాడతాను అని చెప్పాడు. రాముడికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసు. రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ, నేను ఈ మహాపురుషుడితో లోపల కూర్చుని సమావేశమవుతాను. ఆ సమయంలో నువ్వు బయట ఉండు. నీతో సహితంగా ఎవరైనా మా మాటలు విన్నా లేదా లోపలికి వచ్చినా వాళ్ళకి తక్షణం మరణశిక్ష అమలు చేయబడుతుంది అని చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు ధనస్సు పట్టుకుని బయట నిలబడతాడు. తరువాత రాముడు లోపల సింహాసనంపై కూర్చుని, కాలపురుష, ఇప్పుడు మాట్లాడు అని అంటాడు. ఎందుకంటే వచ్చినవాడు కాలపురుషుడని రాముడికి తెలుసు. పూర్వం శ్రీ మహావిష్ణువు ముందు కాలాన్ని సృష్టించాడు. తరువాత ఈ కాలాన్ని 3 భాగాలుగా చేశాడు. అందులో ఒకటి యముడిగా, 2 మృత్యుదేవతగా, 3 నడుస్తున్న కాలంగా మారాయి. ఈ 3 కలిస్తే కాలపురుషుడు. ఇప్పుడు రాముడు సింహాసనం మీద కూర్చోగానే భయంకరమైన తన రూపాన్ని చూపించాడు. నల్లగా నిగనిగలాడుతున్న శరీరంతో, పెద్దగా ఉన్న కోరలతో, తలపై కిరీటంతో వెలిగిపోతూ రాముడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ కాలపురుషుడు రాముడితో, మహాప్రభు, నువ్వు ఆదిదేవుడివి, శ్రీమన్నారాయణుడివి. నువ్వు నన్ను సృష్టించావు. నేను నీ కాలస్వరూపాన్ని. నువ్వు బ్రహ్మదేవుడు మొదలైన దేవతల కోరిక మేరకు భూలోకంలో పుడతాను. రావణాసురుడి వంటి రాక్షసులను వధిస్తాను. ధర్మ సంస్థాపన చేస్తాను. ఆపై 11,000 సంవత్సరాలు భూలోకంలో ఉంటాను అని మాట ఇచ్చావు. ఇంకొద్ది రోజుల్లో 11,000 సంవత్సరాలు పూర్తవుతాయి. పూర్తయిన తరువాత భూలోకంలో ఉండడం లేదా అవతార పరిసమాప్తి చేయడం రెండూ నీ ఇష్టమే. ఉంటే కొద్ది రోజులు భూమిపై ఉండు, లేదా మా కోరికను మన్నించి పైకి రా. నేను విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. నన్ను బ్రహ్మదేవుడు పంపాడు అని చెప్తాడు. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి, మహాత్మా, బ్రహ్మదేవుడు చెబితే కాదంటానా? పైగా నువ్వు కాలపురుషుడివి. నువ్వు కోరితే కాదంటానా? త్వరలో నా అవతార పరిసమాప్తి చేస్తాను అని చెప్తాడు.